రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా, రండోయ్ రా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం, ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి, రండోయ్ రా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. 90% water and electricity saving, only 10% water and electricity required in zero budget natural farming. How we will discuss? 90% నీరు, 90% విద్యుత్తు ఆదా. మన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో కేవలం 10% నీరు, 10% విద్యుత్తు మాత్రమే సరిపోతుంది. ఎలా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. Near about 74% the surface of the earth is covered by the water, ocean. ఈ భూమండలంలో 74% నీటితో, సముద్రంతో కప్పబడి ఉంది. But we get only 2% water for our drinking purpose and irrigation purpose. అయినా మనం సాగు కోసం, త్రాగడం కోసం కేవలం 2% నీటిని మాత్రమే పొందుతున్నాం. And there are so many limitations to get available the drinking water and irrigation water, because of the continuous droughts, global warming and climate change, and also variable changes in the ocean. So it is very necessary to utilize minimum water. That may be the possibility. అయితే ఈ నీటిని కూడా పొందడానికి, మనకు సాగునీటిని, త్రాగునీటిని పొందడానికి కూడా ఎన్నో పరిమితులున్నాయి, ఎన్నో ఇబ్బందులున్నాయి. అనేక రకాలైన కరువు పరిస్థితులు, అలాగే పెరుగుతున్న భూతాపం, వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్యమైనటువంటి మార్పులు, అలాగే సముద్రాల్లో, మహాసముద్రాల్లో జరిగేటువంటి మార్పుల వల్ల కూడా మనకు ఈ సాగు మరియు త్రాగునీరు, ఈ 2% నీరు అందడం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం వీలైనంత తక్కువ నీటిని ఇందుకోసం ఉపయోగించుకునే పద్ధతుల కోసం చూడాలి. Maybe in future, if third world war may be possible, that third world war will not for territory, will not for diesel petrol, only will be happen only for water purpose. భవిష్యత్తులో ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం అంటూ జరిగేటట్లయితే అది ఏ భూభాగం కోసమో లేదు డీజిల్ పెట్రోళ్ల కోసమో కాకుండా అది నీటి కోసమే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. The God has created a huge pipeline to bring the water from the ocean and to give available in our wells, canals and our rivers. ఈ సముద్రం నుంచి భారీ పరిమాణంలో నీటిని తీసుకొని మనకు కావలసినటువంటి సాగునీటిని, త్రాగునీటిని అందించేలా మన కాలువలు, నదులు, బావులలో నీరు నిండడానికి భగవంతుడు ఒక చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేశాడు. And that pipeline is monsoon clouds. అదే ఋతుపవనాలు. Every year, monsoon brings 700 cubic mile water from the ocean, Indian Ocean, Bay of Bengal and Arabian Sea, and give available for our drinking water purposes and also for irrigation purposes. ప్రతి సంవత్సరం ఈ ఋతుపవనాలు హిందూ మహాసముద్రం నుంచి, బంగాళాఖాతం నుంచి, అరేబియా సముద్రం నుంచి 700 క్యూబిక్ మైళ్ళ ఘన పరిమాణంలో నీటిని గ్రహించి మనకు కావలసినటువంటి త్రాగునీటిని, సాగునీటిని అందిస్తాయి. But because of the climate change, the timetable of monsoon is totally disturbed. Monsoon is coming 1 month late and will return back 1 month late. అయితే వాతావరణంలో చోటు చేసుకుంటున్నటువంటి అనూహ్యమైనటువంటి మార్పుల వల్ల ఈ ఋతుపవనాల సమయ క్రమంలో మార్పు వచ్చింది. ఈ ఋతుపవనాలు రావలసిన సమయం కంటే నెల ఆలస్యంగా వస్తున్నాయి, అలాగే నెల ఆలస్యంగా వెళుతున్నాయి. So
monsoon now will not give the justice in future. There may be the limitations of the availability of the water. So it is very essential to save the water. కాబట్టి మనం కేవలం ఋతుపవనాల మీదే ఆధారపడితే భవిష్యత్తులో కష్టం కావచ్చు. భవిష్యత్తులో మరింత నీటి కొరత సంభవించే అవకాశం ఉంది. కాబట్టి మనం నీటిని ఆదా చేసుకోవడం ఎంతో అవసరం. Water cannot be manufactured in the factory. That technology has not devised by the scientists. But we can save the water, definitely. నీటిని కర్మాగారంలో తయారు చేయలేము. ఆ పరిజ్ఞానాన్ని శాస్త్రజ్ఞులు కనుగొనలేకపోయారు. అయితే ఉన్న నీటిని మాత్రం ఆదా చేసుకునే సామర్థ్యం మనకుంది. Entire northern Indian agriculture is based on Ganga, Yamuna, Brahmaputra and all other rivers in which the water is coming by the melting of the glaciers upon the Himalayan ranges. ఉత్తర భారతమంతా వ్యవసాయం గంగా, యమున, బ్రహ్మపుత్ర వంటి నదులపై ముఖ్యంగా ఆధారపడి ఉంది. ఈ నదులు ఈ హిమాలయాల్లో ఆ మంచు పర్వతాలు కరగడం వల్ల ఏర్పడతాయి. Everywhere, every year, there is a highest snowfall on the Himalayan tips, all the Himalayan ranges. The bigger one, the snow is deposited, and when the sun starts to enter in the Uttarayan Patha, that ice start to melting, and that water is continuously coming in the northern Indian rivers throughout the summer, and farmers are getting the irrigation water continuous throughout the year. ప్రతి సంవత్సరం ఈ హిమాలయాల్లో ఈ మంచు కురుస్తూ ఉంటుంది. దీనితో అక్కడి పర్వత శిఖరాలన్నీ కూడా మంచుతోటి కప్పబడతాయి. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన తరువాత ఆ మంచు కరగడం మొదలవుతుంది. వాటి ద్వారా ఈ ప్రవాహాలుగా ఈ నదులుగా మారి సంవత్సరం పొడవునా అక్కడి వారికి సాగునీరు అందుతూ ఉంటుంది. And when all the ice cover, snow cover of the Himalayas will be melted, all the Ganga, Yamuna, Brahmaputra will be total become dry. There will be no water in the northern Indian rivers. What will be to happen in the future? So if we want to stop this destruction of the natural resources which is caused by global warming and climate change, it is now our duty to stop the emission of the greenhouse gases, and for that purpose we have to stop chemical farming, organic farming, and also we have to stop the utilization of those commodities which are not actually required for our daily consumption. ఇలా భూతాపం పెరిగి హిమాలయాల్లో మంచంతా కూడా కరిగిపోతే ఇక ఈ గంగా, యమున, బ్రహ్మపుత్ర నదులు ఏవైతే ప్రస్తుతం ఉత్తర భారతం అంతటికీ త్రాగునీటిని, సాగునీటిని అందిస్తున్నాయో ఆ నదులన్నీ కూడా ఎండిపోతాయి. ఇక దాని ఫలితంగా ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుందో ఊహించవచ్చు. కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్ని ఆపడం మనందరి కర్తవ్యం. అందుకోసం ఈ హరితగృహ వాయువుల ఉద్గారానికి కారణమైనటువంటి ఈ రసాయన వ్యవసాయాన్ని, అలాగే సేంద్రియ వ్యవసాయాన్ని, అంతేకాకుండా మనం నిత్యం ఉపయోగించే వస్తువుల్లో ఏవేవైతే మనం అవసరానికి మించి వాడడం వల్ల ఈ హరితగృహ వాయువులు వెలువడి ప్రకృతి వనరులకు చేటు చేస్తున్నాయో వాటినన్నింటినీ కూడా మనం ఉపయోగించడం ఆపాలి. Definitely, by means of the global warming and climate change, water will become deficit matter. In these circumstances, only the option is that only solution to save the water. And in paddy cultivation in your Andhra Pradesh, you are wasting, you are destroying huge quantity of the water in the Japanese method of the paddy cultivation. So we have to rethink about the agricultural practices
which are losing the huge quantity of the water. కాబట్టి ఈ పెరుగుతున్న భూతాపం మరియు వాతావరణంలో చోటు చేసుకుంటున్నటువంటి అనూహ్యమైనటువంటి మార్పుల వల్ల భవిష్యత్తులో తీవ్రమైనటువంటి నీటి కొరతను మనం ఎదుర్కోవచ్చు. కాబట్టి మనం వీటిని నియంత్రించడానికి ఏకైక పరిష్కారం మన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించాలి. మరోవైపు మన ఆంధ్రదేశంలో ఈ వరి పంట కోసం ఈ జపనీయుల పద్ధతిని అనుసరిస్తూ ఎంతో ఎక్కువ మోతాదులో మనం నీటిని నిల్వ ఉంచి వ్యర్థం చేస్తూ ఉన్నాం. దీనికి కూడా మనం సరి అయిన ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలి. When you export 1 kg basmati to European countries or Gulf countries, you are exporting 1200 to 2400 liter water. Because to produce 1 kg basmati in Japanese method of the transplanting method, you are wasting 1200 minimum to 2400 liter water. And it is a social crime. It is social crime. Even when you grow 1 kg rice in your Andhra Pradesh by Japanese method, you are wasting near about 585 liter to 778 liter water. This is the social crime. One time you are losing, you are wasting the huge quantity of water. On other side, in Rayalaseema and northeast of part of the Andhra Pradesh, no drinking water, no drinking water. What a tragedy Andhra Pradesh is having. మనం 1 కేజీ బాసుమతి బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాము అంటే దాదాపు 1200 నుంచి 2400 లీటర్ల నీటిని ఎగుమతి చేసినట్లే. ఈ జపనీయుల నీటిని నిల్వ ఉంచే పద్ధతిలో వ్యవసాయం చేయడం ద్వారా మనం 1200 నుంచి 2400 లీటర్ల నీటిని మనం ఎగుమతి చేసినట్లు. అంతేకాకుండా మనం సాధారణంగా ఈ ఆంధ్రప్రదేశ్లో పండించేటువంటి ఈ పద్ధతిలో కూడా కేవలం 1 కేజీని తయారు చేయడానికి, 1 కేజీ బియ్యం తయారు కావడానికి 585 నుంచి 778 లీటర్ల నీరు ఈ పద్ధతిలో వ్యర్థమవుతూ ఉంది. కాబట్టి ఒక ప్రక్క మనకు రాయలసీమలోను అలాగే ఈశాన్య ఆంధ్రప్రదేశ్లోను త్రాగునీటికి కూడా కటకటలాడే పరిస్థితి ఉన్నప్పుడు మనం ఇంత నిష్కారణంగా అనవసరంగా భారీ మోతాదులో నీటిని వ్యర్థం చేయడం అన్నది ఒక సామాజిక నేరం. So only one solution to save the water, and in zero budget natural farming we are going to save the water 90%. And how much water is saved? Also same electricity also saving 90% water and electricity saving is done in zero budget natural farming, and that is the way to save the water. కాబట్టి ఇన్ని సమస్యలకు కారణమైనటువంటి నీటి కొరతకు ఏకైక పరిష్కారం నీటిని ఆదా చేయడమే. నీటిని ఆదా చేయడానికి ఏకైక మార్గం ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం. ఎందుకంటే ఈ వ్యవసాయ విధానంలో 90% నీరు ఆదా అవుతుంది. 90% నీరు ఆదా అయ్యింది అంటే అందుకు కావలసినటువంటి విద్యుత్తు కూడా 90% ఆదా అయినట్లే. This is the cotton, chili, brinjal, tomato, sunflower, custard bean, cauliflower, cabbage. What may be those crops which are taken in Andhra Pradesh on the square, and in between two lines of the crop, we have drawn the furrows, trenches, to give the irrigation water. ఇది పత్తి కావచ్చు, మిరప కావచ్చు, వంగ, టమాటా, కాలీఫ్లవర్, చిక్కుళ్ళు, మరి ఏదైనా మనం పండించేటువంటి పంట కావచ్చు. ఇది ఈ విధంగా మనం ఆ నీటి కోసం కాలువలను తవ్వుకున్నాం. Now, as a traditional method given by the so-called agriculture universities, you are giving water in each furrow, in each trench. When you are giving irrigation water, in each frame you are losing 100% irrigation water. సాధారణంగా మనకు అందిన సూచనలను బట్టి మనము ఇలా ఏర్పాటు చేసినటువంటి ప్రతి సాలులో కూడా, ప్రతి కాలువలో కూడా నీటిని పడుతూ ఉంటాం. ఇలా
100% నీరు అవుతుంది అనుకుంటే, if I will drink water taking the glass in my one hand, water will be going in the stomach. And if I will drink water by both hands, water will go in same stomach. Human is having one stomach, there is no stomach, two stomach. If by one hand water is going same stomach, why we are going to drink by both hands? Not necessary, not necessary, not necessary. ఇప్పుడు మనం ఒక చేతితో నీటిని త్రాగితే అది మన కడుపులోకి చేరుతుంది. 2 చేతులతో ఒకేసారి నీటిని తీసుకుని త్రాగినా కూడా అదే కడుపులోకి చేరుతుంది. ఎందుకంటే మనిషికి 2 కడుపులు లేవు. కాబట్టి ఒక చేతితోటి త్రాగినా అదే కడుపుకి చేరినప్పుడు, 2 చేతులతో త్రాగినా అదే కడుపుకి చేరినప్పుడు 2 చేతులతో త్రాగవలసినటువంటి అవసరం ఏముంది? But suppose you have given water in this trench, furrow. In this furrow you have not given the water. It is kept vacant. Again, in this furrow you have given the water. In this furrow, no water, no irrigation. It is vacant. When you give in this trench or furrow the water, this water is available to these roots. This water is available to these roots. This water is available for these roots and also for these roots. If in one trench you will give the water is available on both side plant. Why you are giving here? Why you are giving here? Not necessary at all. Not necessary at all. That means if we give the irrigation water in the alternate furrow, alternate trench, definitely we can save 50% water. 50% water. It is a big achievement. ఇక్కడ మీరు చూసినట్లయితే మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది ఇలా సాళ్లు నీటిని పట్టేటువంటి, సాగునీటిని అందించేటువంటి కాలువలు ఉన్నాయి. ఇందాక మనం గమనించినట్లుగా ఒక చేతితో తీసుకున్న అదే కడుపుతోటికి వెళ్తుంది. కాబట్టి మనము ఈ మొదటి దానిలో నీటిని పంపించి రెండవ దానిని నీటికి పంపించకుండా ఖాళీగా ఉంచి మళ్ళీ మూడవ సాల్లో నీటిని పంపించి నాలుగవ సాల్లో పంపించకుండా ఆపి ఇలా చేసినట్లయితే ఈ కాలువ ఏదైతే ఉందో ఈ కాలువకి 2 ప్రక్కల ఉన్నటువంటి మొక్కలకు నీరు అందుతుంది. అలాగే ఆ మూడవ కాలువకు 2 ప్రక్కల ఉండేటువంటి మొక్కలకు నీరు అందుతుంది. ఇలా ఒకటి విడిచి మరొక దానిలో ఉన్నటువంటి సాళ్ళన్నిటిలో నీటిని పట్టకుండా ఒకటి విడిచి మరొక సాల్లో నీటిని పట్టడం వల్లనే మనకు 50% నీరు ఆదా అవుతుంది. ఇదే గొప్ప విజయం. In traditional method of the irrigation system, you are giving the irrigation water through each furrow or trench. పరంపరాగత సాగునీటి వ్యవస్థలో వ్యవసాయ విశ్వవిద్యాలయాల వారు అన్ని సాళ్ళు లేదా కాలువల ద్వారా పొలానికి నీరు వారి సూచనల మేరకు, వ్యవసాయ విశ్వవిద్యాలయ వారి సూచనల మేరకు. That means by this method, you are utilizing unnecessarily 100% water. దీనివల్ల 100% నీరు అనవసరంగా వాడుతున్నాం. But if we will give the irrigation water in alternate trench or furrow, in alternate, one water, one vacant, one water, one vacant, and if the given water is available to the roots of the both bank plants, to the roots of the both bank plants, then it is not necessary to give the water in each trench. అయితే మనం ఒకటి విడిచి ఒకటి చొప్పున సాలుకు నీరు పట్టినా దానికి ఇరుప్రక్కల ఉండే వరుసలలోని మొక్కలకు నీరు అందుతూ అన్ని మొక్కలకు నీరు అందుతుంది. So when we will give
the irrigation water in alternate trench or furrow, definitely we are saving 50% water. ఈ క్రమంలో 50% నీరు ఆదా అవుతుంది. On the surface of the soil, because of the high temperature, the cracks are appeared because the moisture from the topsoil is trans-evaporated in the atmosphere. నేల ఉపరితలంపై ఉష్ణోగ్రత పెరిగినప్పుడు తేమ ఆవిరై బీటలు ఏర్పడతాయి. ఆ నేలలో ఉన్నటువంటి తేమ ఆవిరవుతుంది. అందుకని ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బీటలు కనిపిస్తాయి. Through these are the cracks. ఇవన్నీ బీటలు. When the sunlight is giving high intensity of the solar light in October, November, even from January up to June, the temperature of the soil is increased, and so as a result, the moisture from the topsoil is going in the atmosphere by trans-evaporation losses. Ultimately, the cracks are appeared on the surface of the soil. కాబట్టి ఇలా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అక్టోబర్ నవంబర్లలో కూడా అలాగే జనవరి జూన్లలో కూడా ఇలా ఉష్ణోగ్రతలు వాతావరణంలో పెరగడం వల్ల ఈ బాష్పీకరణ ప్రక్రియ అంటే నీరు ఆవిరి కావడం, నీరు ఆవిరై నేలలోని తేమ ఆవిరి కావడం వల్ల ఈ బీటలు ఏర్పడతాయి. When we give 100 liter to the soil by irrigation, 60% water is trans-evaporated through these cracks in the atmosphere. 60% trans-evaporation is a big loss, a huge loss of the water, unnecessary. మనం అందించే 100 పాళ్ల నీటిలో 60 పాళ్ళు ఇలా ఆవిరవుతుంది. ఇది భారీ నష్టం. But if we will give the straw mulching in the vacant furrows, if we will fill alternate vacant furrows or trenches by the straw mulching, automatically the trans-evaporation losses through the cracks will be stopped. There will be no any trans-evaporation losses through the cracks, and ultimately again 25% water can be saved by this only mulching purpose. అయితే ఒకటి విడిచి ఒకటి ఖాళీగా ఉన్న సాళ్లలో మనం కాష్ట ఆచ్ఛాదన అంటే గడ్డి గాదంతో కప్పడం చేసినట్లయితే ఇలా నీరు ఆవిరి కాదు. దీనితో మరో 25% నీరు ఆదా అవుతుంది. 25%. That means 50% plus 25 is equal to total 75% water is saved. ఇలా మొత్తం 50% ప్లస్ 25% ఈజ్ ఈక్వల్ టు 75% నీరు ఆదా అవుతుంది. This straw mulching acts as a double agent. Straw mulching acts as a double agent when there is excessive water in the soil. When ఈ there is a excessive water in the soil, more than Vapsa stage, the straw mulching absorb the water from the soil and evaporate in the atmosphere. ఈ కాష్ట ఆచ్ఛాదన 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి, నేలలో వాపసకు కావలసిన దానికంటే ఎక్కువ నీరు ఉంటే ఆ నీటిని పీల్చుకుని ఆవిరి రూపంలో వాతావరణంలోకి వదులుతుంది. But on other side, when there is a trace of the moisture
in the soil near the root zone. There is no proper moisture is available to the roots. There is a trace deficiency of the water in the soil. In these circumstances, the straw mulching absorbs the huge water from the atmosphere in the night and deposit in the soil to give available to the roots so that the trace can be compensated. రెండు, మరోవైపు మొక్క వేరు ప్రాంతంలో నీటి కొరత ఉంటే, అంటే కావలసిన దానికంటే నీరు తక్కువగా ఉంటే, రాత్రిపూట వాతావరణం నుంచి భారీ మోతాదులో నీటిని పీల్చుకుని వేరు ప్రాంతానికి అందిస్తుంది. In zero budget spiritual farming, when we cover the soil by straw mulching and give Jivamrutam, automatically humus is created in the soil. ZBNFలో మనం కాష్ట ఆచ్ఛాదన చేసి జీవామృతాన్ని అందిస్తే జీవన ద్రవ్యం హ్యూమస్ తయారవుతుంది. And 1 kg humus, 1 kilogram humus absorb 6 liter water in one day from the atmosphere in night, deposit into humus and give available to the roots of a neighbor crop. 1 కేజీ జీవన ద్రవ్యం ఒక రోజులో 6 లీటర్ల వరకు వాతావరణం నుంచి తేమను తీసుకుని పంట వేర్లకు అందించగలదు. That means 75% water is saved by only 2 operations. Number 1, giving alternate rains, the irrigation, and giving the mulching, so that soil evaporation will be stopped. But when this mulch is absorbing maximum water from the atmosphere, even the created humus also absorb maximum water from the atmosphere and deposit in the soil, which is available to the both roots of the plant. That means again 15% saving. కాబట్టి ఇంతకుముందు మనం గమనించినట్లుగా కేవలం ఒకటి విడిచి ఒకటి చొప్పున ఆ కాలువలకు నీరు అందించడంతో మనకి 50% నీరు ఆదా అయింది. ఇక ఆ ఖాళీగా ఉన్నటువంటి ఒకటి విడిచి ఒకటి ఉన్నటువంటి ఆ సాళ్లలో మనం కాస్త ఆచ్ఛాదన చేయడం వల్ల నీరు ఆవిరి కావడం ఆగి మరో 25% నీరు ఆదా అయింది. ఇలా 75% నీరు ఆదా అయింది. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే మనము ఈ కాష్ట ఆచ్ఛాదన చేశామో ఆ కాష్ట పదార్థము కూడా వాతావరణం నుంచి తేమను గ్రహిస్తుంది. అంతేకాకుండా ఈ కాష్ట ఆచ్ఛాదన వల్ల జీవామృతాన్ని పట్టడం వల్ల అక్కడ తయారైనటువంటి జీవన ద్రవ్యం కూడా వాతావరణం నుంచి తేమను గ్రహించి ఆ సాలుకు 2 ప్రక్కల ఉన్నటువంటి మొక్కలకు ఆ తేమను అందుబాటులోకి తీసుకువస్తుంది. కాబట్టి మీరు రాసుకోండి, ఈ క్రమంలో By means of the mulching and humus, maximum moisture is absorbed from the atmosphere by the both in the night and deposited into the soil, which is available to the roots. ఈ కాష్ట ఆచ్ఛాదన మరియు జీవన ద్రవ్యాల వల్ల అవి 2 రాత్రిపూట భారీ మోతాదులో తేమను వాతావరణం నుంచి తీసుకుని వేర్లకు అందిస్తాయి. That means 75 plus 15, total 90% water is saved. దీనితో 75% ప్లస్ 15% ఇజ్ ఈక్వల్ టు 90% నీరు ఆదా అవుతుంది. ఇక్కడ ఒక్కొక్కటి
ఏ ఏ ప్రక్రియ వల్ల ఎంతెంత నీరు ఆదా అవుతుందన్నది ఒకటి విడిచి ఒకటి చొప్పున సాల్లో నీరు అందించడం వల్ల 50% ఆదా. 2, ఖాళీ సాళ్లలో కాష్ట ఆచ్ఛాదనల వల్ల ఆవిరి ఆగి 25% నీరు ఆదా. 3, కాష్ట ఆచ్ఛాదన మరియు జీవన ద్రవ్యం పీల్చుకునే తేమ వల్ల 15% ఆదా. 50% ప్లస్ 25% ప్లస్ 15%, ఇవి 3 జోడిస్తే మొత్తం 90% నీరు ఆదా అవుతుంది. When we save 90% irrigation water, that means we are saving 90% electricity also. 90% నీరు ఆదా అంటే 90% విద్యుత్తు ఆదా. If the government of Andhra Pradesh will adopt 100% ZBNF technology, we can save 90% water from the paddy and sugarcane belt, and that saved 90% water can be supplied to those farmers which are not getting the drinking water, irrigation water in Rayalaseema and northeastern district of the Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100% పాళ్ళు ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించినట్లయితే ఈ వరి మరియు చెరకు పంటల్లో మనం ఏదైతే భారీ మోతాదులో నీటిని ఈ వ్యర్థం చేస్తూ ఉన్నామో దానినంతటిని కూడా దానిలో 90% మనం ఆదా చేసి మన రాయలసీమలోనూ అలాగే ఈశాన్య ప్రాంతంలోని జిల్లాల్లోనూ నీటి కొరతతో బాధపడుతున్నటువంటి వారికి ఆ నీటిని అందించవచ్చు. Not necessary to take the financial provision in the budget of your Andhra Pradesh Assembly, not necessary at all, to save the water and to give available to these districts. దీనికోసం ప్రత్యేకించి మనము బడ్జెట్లో కేటాయింపుల కోసం ఎదురు చూడవలసినటువంటి అవసరం లేదు. ఇలా సహజంగా ఆదా అయినటువంటి నీటిని మనకు కొరతగా ఉన్నటువంటి ప్రాంతాలకు అందించడమే చేయవలసింది. Not necessary to build up new thermal power stations and not necessary to build up new dams. What are the irrigation water is available, electricity is available with the government of Andhra Pradesh. Same water and electricity we can utilize for entire 100% area acreage of the cultivated land in Andhra Pradesh by this method. క్రొత్తగా ఏ థర్మల్ విద్యుత్ కేంద్రాలను లేదా ఆనకట్టలను నిర్మించే అవసరం లేదు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థతోటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి నేల అంతటికీ కూడా కావలసినటువంటి నీటిని విద్యుత్తును మనం అందించగలుగుతాం. Zero budget natural farming mass movement is only solution to stop the global warming and to stop the hazardous impact of the climate change. Only solution. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం మాత్రమే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తున్న ఈ పెరుగుతున్న భూతాపం మరియు అనూహ్యంగా మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులనే భీకర సమస్యకు ఏకైక పరిష్కారం. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం. ప్రకృతి సేద్యముతో పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా.